హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో వచ్చే మొత్తం అంటే జనవరి నుండి డిసెంబర్ వరకు వచ్చే మొత్తము పౌర్ణమి డేట్ల గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో పౌర్ణమి చాలా విశేషమైన రోజండి. ఎందుకంటే ఆ తిథి అనేది అందరికీ మనము ఏ పూజ చేసినా సంపూర్ణమైన ఫలితం అనేది వస్తుంది. అందరికీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ప్రతి పౌర్ణమి అంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని పౌర్ణములు ప్రత్యేకమైనవి. కార్తీక పౌర్ణమి, అలాగే మాఘ పౌర్ణమి, ఇలా పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మా గుడిలో రామాలయంలో ప్రతి పౌర్ణమి విశేషమైందండి. ఎందుకంటే ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపు ప్రతి పౌర్ణమి జరుగుతుంది. చక్కగా తీర్థప్రసాదాలు, ప్రసాదం అని చెప్పలేం, భోజనం అని చెప్పచ్చండి. చాలా రకాల ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటారు. చాలా అంగరంగ వైభవంగా ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. అలాగే ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనము ఈ 2025 సంవత్సరంలో వచ్చే మొత్తం పౌర్ణమి డేట్ల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ పౌర్ణమి డేట్ల గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్. 2025 సంవత్సరం జనవరి 13 పౌర్ణమి అండి. అలాగే ఫిబ్రవరిలో 12వ తారీఖు వచ్చింది. అలాగే మార్చ్లో 14వ తారీఖు వచ్చిందండి పౌర్ణమి. ఏప్రిల్లో 12వ తారీఖు పౌర్ణమి అండి. ఇక మేలో కూడా సేమ్ అండి, 12వ తారీఖు వచ్చింది. ఇక జూన్లో 11వ తారీఖు పౌర్ణమి, జూలైలో 10వ తారీఖు పౌర్ణమి, ఆగస్టులో 9వ తారీఖు పౌర్ణమి, సెప్టెంబర్లో 7వ తారీఖు పౌర్ణమి అండి, అక్టోబర్లో 7వ తారీఖు పౌర్ణమి, నవంబర్లో 5వ తారీఖు పౌర్ణమి, డిసెంబర్లో 4వ తారీఖు పౌర్ణమి అండి. ఇదండి 2025 సంవత్సరంలో మొత్తం పౌర్ణమి డేట్లు. ఇంకా ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.